పరిణామ క్రమం చెందుతాయి తప్ప నాశనం కావు, కొత్తగా సృష్టించబడవు. ఒకటి. అదే మరి బైబిల్‌లో తీసుకుంటే ఇది హిందుత్వంలో చెప్పబడినటువంటి సృష్టి ఎలా వచ్చిందనే దాని గురించి. అదే బైబిల్‌లో తీసుకుంటే ఈ ప్రకృతి, జీవుడు అనేది అనాది నిత్యులు కాదు. ఓకే. సడన్‌గా సృష్టించబడ్డాయి. శూన్యం నుంచి సృష్టి ఆవిర్భావం జరిగింది. వాళ్ళ దేవుడొచ్చి మంత్రదండం పట్టుకుని అబ్రకదబ్రా అనగానే ఈ సృష్టి జరిగింది. హిందుత్వంలో దేవుడు అలా హామ్ ఫట్ అనగానే సృష్టి రాలేదు. ఉన్నదాన్ని మార్పులు చేస్తాడు, పరిణామ క్రమం చెందిస్తాడు. అవి ఎప్పుడూ ఉండే పదార్థమే. కానీ బైబిల్లో మాత్రం సడన్గా వచ్చి ఊడిపడింది ఇది. ఈ భూమి, ఆకాశము, విశ్వం అంతా కూడా జీవులు, మనుషులు ఇవన్నీ కూడా సడన్గా వచ్చాయి. అంతకుముందు లేవు. ఈ తర్వాత ఈ జీసస్ రెండో రాకడలో కూడా ఇవన్నీ పోతాయి, నాశనం అయిపోతాయి, ఉండవు. అది హిందూ గ్రంథాలకి మరియు బైబిల్ మధ్య ఉన్నటువంటి సృష్టి క్రమంలో ఉన్న వ్యత్యాసాలు. దాదాపు ఖురాన్ కూడా ఇదే విధంగా బైబిల్ చెప్పినట్టుగానే చెప్పింది. అంటే ఈ బైబిల్లోనేమో పలానా రోజు ఇది సృష్టించాడు,